ఇప్పుడు మనం న్యాచురల్ స్క్వేర్ నెంబర్స్లో సమ్ ఎలా చేస్తామో చూద్దాం. కన్సిక్వేటివ్ అయి ఉండాలి ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు స్క్వేర్ అన్నాం కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు n స్క్వేర్ అని అడిగినప్పుడు మనకు ఫార్ములా వచ్చేసేసి n ఇంటూ n ప్లస్ 1 అండ్ ఇంటూ 2n ప్లస్ 1 బై 6. n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 ఇది ఫార్ములా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ అప్ టు 6 స్క్వేర్ వరకు తీసుకుందాం. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 కాబట్టి n ప్లస్లో 6, n ప్లస్ 1 అంటే 6 ప్లస్ 1, 6 ప్లస్ 1 అంటే 7, 2n అంటే 2 ఇంటూ 6 12, 12 ప్లస్ 1 13 బై 6, 6 క్యాన్సిల్ అయిపోతుంది. 13 7 91. నెక్స్ట్ వచ్చేసేసి 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు 12 స్క్వేర్ వచ్చినప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. n ఈజ్ ఈక్వల్ ఇక్కడ 12 కాబట్టి 12, n ప్లస్ 1 అంటే 12 ప్లస్ 1, 12 ప్లస్ 1 13, 2n అంటే 2 ఇంటూ 12 24, 24 ప్లస్ 1 25 by 6, 6 1 is 6, 6 2 is 12. So 13 into 2 into 25, 50. So 5 3 is 50, 13 5 is 65. Answer is 650. అలాగే ఇప్పుడు 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అప్ టు 15 స్క్వేర్ వరకు చూద్దాం. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత 15. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 15, n ప్లస్ 1 అంటే 15 ప్లస్ 1 16, 2n అంటే 2 ఇంటూ 15 30 ప్లస్ 1 31 బై 6, 3 2 is 3 5 is 2 8 is 5 8 is 40 into 31, 4 1 is 4, 4 3 is 12, 1240. ఇప్పుడు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు 8 కదా 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందో చెప్పండి. ఇప్పుడు ఈవెన్ న్యాచురల్ స్క్వేర్ నెంబర్స్ చూద్దాం. కన్సిక్వేటివ్ అయి ఉండాలి. స్క్వేర్ ఈవెన్ నెంబర్స్ అంటున్నాం కాబట్టి మనము 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అప్ టు n స్క్వేర్. ఇక్కడ ఫార్ములా వచ్చేసేసి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 6. ఈవెన్ నెంబర్స్ అయి ఉండాలి, స్క్వేర్స్ అయి ఉండాలి, కన్సిక్వేటివ్ అయి ఉండాలి. ఈ 3 సాటిస్ఫై అయిన తర్వాత మనకు ఫార్ములా వచ్చేసేసి ఏంటి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ n ప్లస్ 2 బై 6. ఇక్కడ n అనేది తెలుసు కదా మనకి, లాస్ట్ నెంబర్ ఏది ఉంటుందో అదే n అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ అప్ టు 8 స్క్వేర్ తీసుకుందాం. ఇక్కడ n అంటే ఏంటి 8, n ఈజ్ ఈక్వల్ టు 8 కదా. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే 8, n ప్లస్ 1 8 ప్లస్ 1, 8 ప్లస్ 1 అంటే 9, n ప్లస్ 2 8 ప్లస్ 2 అంటే 10 బై 6. ఓకే 3 2 is 6, 3 3 is 9, 2 1 is 2, 2 4 is 8, 4 3 is 12, 12 into 10 120.
సో ద ఆన్సర్ ఈస్ 120. నెక్స్ట్ ఇంకొకటి 2 square 4 square 6 square up to 10 square. Here n is equal to 10. మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. n into n plus 1. 10 into 10 plus 1 అంటే 11. 10 plus 2 అంటే 12. By ఎంత 6. 6 1 is 6. 6 2 is 12. 11 into 2 22. 11 into 2 22. 22 into 10 220. నెక్స్ట్ వచ్చేసేసి 2 square 4 square 6 square అప్ టు ఎంత వరకు తీసుకుందాం 20 వరకు తీసుకుందాం. సో ఇక్కడ n is equal 20. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి 20 20 plus 1 21 20 plus 2 22 by 6. 2 3s 2 10s 3 7s 70 into 22. 7 to the 14, 7 to the 14, 50. So the answer is 1540. 2 square plus 4 square, 6 square, up to 12 square is equal to ఎంత అవుతుందో చెప్పండి. ఈవెన్ న్యాచురల్ స్క్వేర్ నెంబర్స్లో మనము సమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూసాం కదా ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఆడ్ న్యాచురల్ స్క్వేర్ నెంబర్స్. ఇందులో ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఫార్ములా దీనికి కూడా n into n plus 1 into n plus 2 by 6. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. 1 square plus 3 square up to 7 square తీసుకుందాం. ఫార్ములా సేమ్ అన్నాం కదా, n into n plus 1 into n plus 2 by 6. ఇక్కడ n is equal to ఎంత 7. n plus 1 అంటే 7 plus 1 8. n plus 2 అంటే 7 plus 2 9. సో 7 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్సే వస్తాయి. ఇంకా మనం ప్రతిసారి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫార్ములాకి అయితే 7. నెక్స్ట్ నెంబర్ ఏంటి 7కి 8. 8కి నెక్స్ట్ నెంబర్ ఏంటి 9. సో ఇట్లా మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, అందులో ప్రతిసారి సబ్స్టిట్యూట్ చేయకుండా. మరి ఏముంది 6 ఉంది కదా, 3 2s 3 3s 2 4s 4 3s 12. 12 7s 84. So 84 is the answer.